శిక్షణ అంటే దేవుడు నిన్ను ద్వేషిస్తున్నాడని కాదు, శిక్షణ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎక్కడ ఇచ్చాడు శిక్షణ అంటే అరణ్యంలో, అంటే ఎడారిలో. అలాగే యోసేపుకి దేవుడు శిక్షణ ఎక్కడిచ్చాడు? ఒకటి చెరసాలలో ఉంది, తర్వాత ముందు ఎక్కడుంది? గుంటలో పడేశాడు, తర్వాత చెప్పండి బానిసగా ఉన్నాడు, తర్వాత చెరసాలలో ఉన్నాడు, ఆ తర్వాత చెప్పండి అది అయిపోయిన తర్వాత జైలు తర్వాత ఎక్కడ? ప్రధానమంత్రి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడిని శిక్షించేది ప్రమోషన్ కొరకే. శిక్షణ అనేది దేని కొరకు చెప్పండి? నీ శిక్షణ దేని కొరకు? యోసేపు శిక్షణ దేని కొరకు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు దేవుని సొత్తైన ప్రజలేనా? డౌట్ ఏమైనా ఉందా? అవునా? అయితే ఈ శిక్షణ, ఈ బాధ, ఈ నలుగుడు ఎందుకో తెలుసా? ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాయి. అది అలాగే ఉంటే కనుక అది ఒక ఖరీదైన, ఒక రుచికరమైన ద్రాక్షారసంగా మారేది కాదు. ఈరోజు దేవుడు నిన్ను ఎలా మార్చబోతున్నాడో తెలుసా? ఒక